దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం మాటలు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనము. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. దేవునికి సమస్త మేము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియాతి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు తెలియపరిచిన ఒక గొప్ప అద్భుతమైన వాక్య సందేశంలో దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఏ విధంగా అంటే, నీవు నిత్యము నా తోడుగా ఉన్నట్లుగా. తోడుగా అంటే నాకున్నట్లుగా, నా దగ్గర ఉన్నట్లుగా. నా దగ్గర అంటే ఏమర్థం అంటే, నేను నిన్ను నా రాజ్యము తీసుకుని వెళ్ళే విధంగా, నా యొక్క సింహాసనం మీదకి నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుండబెట్టే విధంగా నేను నిత్యము నాకున్నట్లుగా, నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యములు చూపడం వలన నిన్ను ప్రధానము చేసుకొందును అనగా అర్థం ఏంటంటే, నేను నిన్ను తీసుకొని పోయేదును, నేను నిన్ను అంగీకరించేదును, నేను నిన్ను నా దగ్గరికి వెంట పెట్టుకొని పోయేదును అని అర్థం. ప్రియాతి దేవుని బిడ్డలారా, నీవు నిత్యము దేవునితో ఉన్నట్లుగా, నిత్యము దేవుని దగ్గర నువ్వు నివాసం చేయనట్లుగా నాకున్నట్లు నీవు నా వాడవు. ఇక నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీవు నా దానవు, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడవు అని చెప్పేసి నేను నిత్యము నీకున్నట్లుగా, నీవు ఎల్లప్పుడూ నా దగ్గర ఉన్నట్లుగా, నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, నీవు ఎల్లప్పుడూ నువ్వు నా దగ్గర ఉంటావు. అంటే నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నేను నిన్ను తీసుకొని వెళ్తాను, ప్రధానము చేసుకొందును. ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థంతో కూడినటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుడు నాకు తెలియపరుస్తున్నాను. ప్రధానము చేసుకుందాను. ప్రధానం అనగా వివాహాలలో ఇక మాటలు మనము వింటూ ఉంటాం. ప్రధానం అంతే అండి, నిజమే. దేవుడు స్పష్టంగానే తెలియపరుస్తున్నాడు. హోషేయ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వరుడు అయితే వధువుగా ఈ భూమి మీద సంఘాన్ని తన రాజ్యం తీసుకెళ్తారు. విషయం ఏంటంటే, వివాహమైనప్పుడు ఒక స్త్రీ ప్రదానం చేయబడిన తర్వాతకి, దాని అర్థం నిశ్చితార్థం చేయబడిన తర్వాతకి మ్యారేజ్ ద్వారా భర్త దగ్గరికి, తనగా భర్త ఎక్కడ ఉంటాడో పురుషుడి ఇంటికి వెళ్ళిపోతుంది, కొనిపోబడుతుంది. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని అందరినీ తన రాజ్యంలోకి కొనిపోబడమే ప్రదానం చేసుకోవడం. అంతే అండి, ఏం లేదు. మనం బాగా అర్థం చేసుకుంటే ఏంటంటే, ఈ లోకంలో నివాసం చేస్తున్న మనల్ని అందరినీ తన రాజ్యంలోకి తీసుకొని పోవాలి. తన యొక్క ఎందుకు అక్కడ మన కొరకు బంగారు భవంతులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో నిన్ను ఉంచుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు అనుకోవచ్చు, నా స్థితి, నా గతి, నా పరిస్థితి ఏంటి నువ్వు అనుకుంటుండొచ్చు. నీ స్థితిగతులు దేవుడు చూసేవాడు కాదండి. ఆయన ప్రేమ గల దేవుడు. ఈ భూలోకంలో వైవాహిక జీవితంలో భార్యాభర్తలుగా భర్త కొద్ది రోజులు మంచిగా ఉన్న తర్వాతకి నువ్వేం తెచ్చావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎట్లా ఉన్నావు, నాకు అదనపు కట్నంగా రకరకాలుగా వేధించేవారు ఉంటారు. అంటే దేవుడు నీ స్థితిని చూడు, నీ గతిని చూడు, నీ పరిస్థితిని, ఇల్లును, నీ ఏదేం చేయి చూడు. నీ లోపల నన్ను బట్టి ఎంత ప్రేమ ఉన్నది, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, అదే దేవుడు చూస్తాడు. అదే మనుషులు అయితే డబ్బును చూస్తారు. నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తావు, ఎంత కట్నం ఇస్తావు, ఎంత నువ్వు నాకు ఇంకా ఎక్కువ తీసుకురాగలుగుతావు అని చెప్పి అది చూస్తాను. కానీ దేవుడు అలా కాదండి. నేను నిన్ను తీసుకువెళ్తాను అంటే అర్థం ఏంటంటే, తీసుకెళ్ళిన తర్వాత నీకు ఏ సమస్య వచ్చినా బాధ్యత నాదే. ఇక నేను ఎందుకు నీ ప్రదానం చేసుకున్నాను, నువ్వు నా వాడవు కనుక, నా కుటుంబంలో చేర్చబడ్డా కనుక నీకు ఏ బాధ్యత వచ్చినా నాదే. అంటే దేవుడు చూసుకుంటున్నాడు, నువ్వు ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నా నువ్వు బాధపడడం అవసరం లేదు. నువ్వు నిత్యము దేవుని దగ్గర ఉన్నట్లుగా దేవుడు నిన్ను ప్రదానం చేసుకుని, దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాడు. ఆయన సన్నిధి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన రాజ్యంలో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని కుమార్తె, ఎక్కడ నీ మాట్లాడుతున్నా కానీ ఒక డిఫరెంట్ విషయాన్ని దేవుడిని తెలియపరుస్తున్నాడు. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను, నేను నిన్ను తీసుకుని వెళ్తున్నాను, నేను నీకు సమస్య నుంచి విడుదల కలగజేస్తాను. ఒక ఖచ్చితమైనటువంటి భర్త ఖచ్చితంగా భార్యకు ప్రొటెక్ట్గా ఎల్లప్పుడూ ఉండాలి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ప్రొటెక్ట్గా ఉంటాను, నేను నీకు కాపుదలగా ఉంటాను, నేను రక్షిస్తాను, నీకు ఏ హాని కాకుండా కాపాడుతాను. ఇంత గొప్ప ధైర్యపరిచే మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ నొప్పి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఆయన దేవుడు కనుక ఇక ఆయన మనం రక్షించే విధానంలో అనేక రకాల కోణాలు ఉంటాయి. నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. ఈరోజు ఇంత చక్కగా
దేవుడిని తెలియపరుస్తూ మాట్లాడుతుండగా ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రార్థన చేసుకుందాం. ముందు సాగుదాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు. గొప్ప వాగ్దానాన్ని మాకు ఇచ్చారు. మీరు మమ్మల్ని ఏర్పరుచుకున్నారు. నిత్యము నా దగ్గర ఉంచుకొని నీకు విడుదల దయచేస్తాను గొప్ప మాట తెలియపరుస్తుంది కనుక ఈ నామమును స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభావ. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి సహాయం చేయడం వేడుకొని కష్టములు, నష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న మా జీవితంలో తండ్రి ఒక నాయన ప్రభావ నూతన సంతోషాన్ని, వెలుగును పుట్టింపచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. మా జీవితాలు ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉన్నట్టుగా సహాయం దయచేయమని యేసు నామములో కృతజ్ఞతతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.